తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కష్టపడి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర ఉంది, రాసుకో. నువ్వు ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేవి. నేను ఇంతకుముందు కూడా మాట్లాడా, మీ గురించి నీకు చరిత్ర తెలియదు చంద్రశేఖర్, కనుక్కోమని చెప్పి మాట్లాడా. నువ్వు అన్నీ మర్చిపోయి ఏదో అబద్ధాలు మాట్లాడి గుడ్డగాల్చి మా ముఖాన వేస్తే మేము తుడుచుకొని పక్క పెట్టేటువంటి తత్వం ఉన్న వాళ్ళం కాము, అట్లాంటి వ్యక్తులం కూడా కాము, గుర్తుపెట్టు. మా నాయకుడు పేద బడుగు బలహీన వర్గాలను చదివించాలని ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి పేద వర్గాలు చదువుకుంటే కానీ అభివృద్ధి చెందరని చెప్పేసి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పక్కా పాఠశాల భవనాలు నిర్మించి చదువు చెప్పించినటువంటి వ్యక్తి మా నాయకుడు. మీ నాయకుడు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల చదువు కోసం ఒక్క టీచర్ పోస్ట్ అయినా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో పేద దళిత గిరిజన వర్గాలు చదువుకోవాలా, వారికి ఆశ్రయం కల్పించాలని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించినటువంటి ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు. అదేవిధంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో హోటల్లో 2 గ్లాసుల పద్ధతి ఉంది, అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేస్తే పున్నయ్య గారు కనీరుకి వస్తే కనీరులో ఆ రోజుల్లో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధినైన నేను ఒక జెడ్పీటీసీ మెంబర్గా ఉండే పున్నయ్య కారులో వెళ్ళి కొన్ని గ్రామాలు తిరిగినటువంటి చరిత్ర. పున్నయ్య గారు కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే ప్రసిద్ధి చెందినటువంటి శివాలయాల్లో కూడా దళితుల్ని ఆ దేవాలయ ప్రవేశం చేయించి అగ్రవర్ణాల వారితోటి సహపంక్తి భోజనాలు పెట్టించినటువంటి చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. మీ నాయకుడు దళితులంతా నా మేనమామలు, నా మేనత్తలని చెప్పాడు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే తాడేపల్లె ఇంట్లో నుంచి ఒక్క రోజైనా బయటకు వచ్చాడా దళితుల దగ్గరికి నేను అడుగుతా ఉన్నా. అమరావతి నిర్మాణంలో 33,000 ఎకరాలు భూములు రైతులు ఇస్తే, అందులో దళిత రైతులు కూడా భూములు ఇస్తే నీ నాయకుడి చరిత్ర ఏందో చెప్పనా చంద్రశేఖర్? దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ పెట్టించినటువంటి నీచమైన చరిత్ర నీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిదని గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మా నాయకుడు అలా కాదు. పేదల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు మొత్తం రద్దు చేసినటువంటి హీన చరిత్ర నీ వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది చంద్రశేఖర్ అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో రా బయటికి. సంవత్సర కాలంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో నేను చేసిన అభివృద్ధి ఏందో ప్రజల ముందే తేల్చుకుందాం రమ్మని చెప్పేసి నేను నీకు సవాలు విసురుతా ఉన్నా. 5 సంవత్సరాల్లో మీ నాయకుడు చేసింది దొంగ మద్యం వసూలు చేసుకోవటం, దొంగతనంగా అక్రమంగా డబ్బులు సంపాదించుకోవటం. నువ్వేదో మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి గుర్తులు తప్ప నీ పార్టీకి కానీ, నీ నాయకుడికి కానీ, నీకు కానీ, నీకు ముందున్నటువంటి ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ కానీ చిహ్నాలు లేవు. నేను 2017లో లిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్న ఈ రాష్ట్రానికి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో ఎల్లు నువ్వు పోయి చూసుకో, గూడూరు ఎరిక్షన్ బాబు పేరు ఉందో లేదో చూసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మేము ప్రారంభించినటువంటి హాస్పిటల్స్
మేము ప్రారంభించినటువంటి మోడల్ డిగ్రీ కాలేజ్, మేము ప్రారంభించినటువంటి బాలుర వసతి గృహాలు, మేము ప్రారంభించినటువంటి అంబేద్కర్ భవనాలు అన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినాయే తప్ప వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నీ నాయకుడు ఈ నియోజకవర్గంలో ఒక్క ఇటుక బెడ్డ పెట్టే శక్తి మీకు లేదని చెప్పేసి నేను సవాలు ఇసురుతా ఉన్నా అని చెప్పేసి తెలుసుకో చంద్రశేఖర్ నువ్వు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఒక విషయం చెప్తా ఉన్నా, చెప్పులు గుట్టుకుండే వంశం మంది, ఆ చెప్పులు తప్పెట కొట్టేటువంటి జాతి మంది, నీదైన నాదైన గుర్తుపెట్టుకో చంద్రశేఖర్. ఈ జాతి కోసం నీ నాయకుడు కానీ నీ పార్టీ కానీ ఆలోచన చరిత్ర లేదు మీకు. నేను లిట్ క్యాప్ చైర్మన్ ఉన్నప్పుడు స్వయాన ఈ జాతిలో అట్టడుగు వర్గ స్థాయిలో ఉన్నటువంటి చెప్పులు కుట్టేవారు, తప్పెట కొట్టేవారు. వాళ్ళకి కనీసం రోజుకు ఒక 100 రూపాయలైనా ఒక 3000 రూపాయలు ఇవ్వండి సార్ అని అడిగితే బ్రతిలాడితే మా నాయకుడు ఈ రాష్ట్రంలో 40,000 మంది మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మీ జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. 2014-19లో ఎస్సీ కార్పొరేషన్లు ద్వారా దళిత యువకులని పారిశ్రామికవేత్తలు చేశాం. దళిత యువకులకి ఇన్నోవా కార్లు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం. నేను నీకు ఒక సవాల్ ఇసురుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక దళిత బిడ్డకి కార్పొరేషన్ ద్వారా నువ్వు లోను మంజూరు చేయించావా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఆ చరిత్ర లేదు, మా చరిత్ర తెలుసుకో. మా నాయకుడి చరిత్ర భారతదేశ పార్లమెంటులో ఒక దళిత నాయకుడైనటువంటి బాలయోగిని స్పీకర్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. నీ నాయకుడికి ఎక్కడుంది? నీ నాయకుడు ఏం చేయలేడు, నీ పార్టీ ఏం చేయలేదు. ఈరోజు 1150 రూపాయలు టెండర్లు పాడారు, లాటరీలు వచ్చినాయి, లాటరీ విధానం ద్వారా కాంట్రాక్టులు చేసుకుంటా ఉన్నారు. నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడు. నేను కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాలకి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి, ప్రభుత్వ సచివాలయాలకి కేటాయించినటువంటి 22,000 మెట్రిక్ టన్నులు ఇసుకని నీ వైసీపీ నాయకులు కొల్లగొట్టి దుర్మార్గంగా అమ్ముకున్నారు. ఆ చరిత్ర నీకు తెలియదా? పోయి పోలీస్ స్టేషన్లో కనుక్కో, లేకపోతే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళు. నిజంగా ఈ అవినీతి జరిగిందా మా హయాంలో అని చెప్తారు నీకు. నీకు కావాలంటే కాగితాలు ఫ్యాక్సులు పంపండి, నేనే పంపిస్తా. ప్రభుత్వ భవనాలకి మంజూరైనటువంటి ఇసుకని అడ్డంగా దొంగలు అమ్ముకున్నట్టు అమ్ముకుంటే పాపం అధికారులు బలైపోతారని చెప్పేసి ఆలోచన చేస్తున్నామే తప్ప, లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి ప్యాంట్లు పంచెలన్నీ కూడా ఇప్పి జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి చంద్రశేఖర్ నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఇంకా పద్ధతి మార్చుకోవాలి.